అధికారం ఉన్నా లేకున్నా డివిజన్ వాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయమంటున్నారు కరీంనగర్ 11వ డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్మదా నర్సన్న పటేల్. ప్రజాసేవకు పదవితో సంబంధం లేదంటున్నారు. ఎండాకాలం రాకముందే డివిజన్లోని పలు కాలనీలతో పాటు కొత్తగా మెర్జ్ అయిన ఎన్జీఓస్ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని 11వ డివిజన్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు సిట్టింగ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్మదా నర్సన్న పటేల్. డివిజన్ లోని పలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కాలనీల వాసులు మంచినీటి సమస్య తలెత్తిన విషయం ఆకుల నర్సన్న దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. ఎండాకాలం వచ్చి పరిస్థితి మరింత జటిలం కాకముందే కొత్త పైప్ లైన్లు వేసి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రతినబూనారు. ఇందులో భాగంగా రథసప్తమిని పురస్కరించుకుని 11వ డివిజన్లోని ఎన్జీఓఎస్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న పైప్ లైన్ నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసి పనులని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు. 2020కి ముందు రాంపూర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలన్నారు. కార్పొరేటర్ గా 11వ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి స్మార్ట్ డివిజన్ గా తీర్చిదిద్దుతానన్నారు. డివిజన్ లో పెండింగ్ లో ఉన్న రోడ్ల పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని హామీనిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే 11వ డివిజన్ ను కరీంనగర్ లోనే ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ రోజు రథసప్తమి రోజు పురస్కరించుకొని, రథసప్తమి అంటే సూర్య భగవాన్ రోజు కాబట్టి ఈరోజు మాకు కలిసిన కొత్తగా 11వ డివిజన్లో కలిసిన ఎన్జిఓస్ కాలనీ, తర్వాత 11వ డివిజన్కి సంబంధించిన ఇంకా కొంత కూడా నీళ్లు రావట్లేదు, నల్ల నీళ్లు రావట్లేదు అని వాళ్ళకు మా దృష్టికి తీసుకురాగానే స్పందించి వాళ్ళ కోరిక మేరకు పెద్ద మనుషులందరూ ఆ సంఘము, అక్కడ ఎన్జిఓస్ సంఘం సంబంధించిన వాళ్ళు, తర్వాత మాకు సంబంధించిన అక్కడ వాళ్ళు కూడా, ఇప్పుడు పాత వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఇది శివాలయం సంబంధించిన రోడ్డు, ఈ రోడ్లు ఏంటంటే వాటర్ వస్తలేవని వాళ్ళు కూడా అందరూ కలిసి మున్సిపాల్ పోవడం జరిగింది. మున్సిపాల్ పోతే ఈ కొత్తగా కలిసిందన్న మరి మాకు వాటర్ రావడం లేదని చెప్పగానే పరమేశ్వర్ అన్న కానీ, రాజేశ్వరరావు సాబు కానీ, తర్వాత ఏంటంటే వీళ్ళందరూ ఎన్జిఓస్కు సంబంధించిన మా తిరుపతి అన్న కానీ వీళ్ళందరూ కూడా ఏంది నాయక్ సాబు కానీ వీళ్ళందరూ ఏంటంటే మా దృష్టికి తీసుకురాగానే ఈరోజు మేము అధికారులతో మాట్లాడి ఈరోజు పైప్ లైన్ వేయాలని ఈరోజు మనము పైప్ లైన్కు భూమి పే చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఇవందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత మావి ఉన్నది. మీ వాళ్ళు చెప్పగానే స్పందించినాం కాబట్టి తప్పకుండా ఏదైనా ఇది కాకుండా ఇంకా కూడా శివాలయం దగ్గర నుంచి కూడా ఈ రోడ్డు అంతకుముందు ఆ స్మార్ట్ సిటీలో చేసిన డ్రైన్ ఉన్నది. ఆ డ్రైన్తో ఏంటంటే కొంత అక్కడక్కడ డిస్టర్బ్ అయ్యి ఖరాబ్ అయింది సీసీ రోడ్డు. దాన్ని కూడా వారందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు.